వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మరొక కీలక అంశం చర్చకు వచ్చింది. భారీగా ప్రచారం పొందినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుల చెల్లింపు మీద తాజా గణాంకాలు విస్తుపోయే విశేషాలను అందిస్తున్నాయి. గత 6 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్నటువంటి అప్పుల్లో భాగంగా ప్రభుత్వం మొత్తం 72,766 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించినట్టుగా అధికారిక సమాచారం. ఒక ఆర్టీఐ కార్యకర్త అడిగినటువంటి ప్రశ్నకి ప్రభుత్వ వర్గాలు అందించిన ఈ వివరాలు ఇప్పుడు రాజకీయ ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. లెక్కల్లో ముఖ్యంగా కనిపించినటువంటి అంశం ఒక్క 2025వ సంవత్సరంలోనే రికార్డు స్థాయి అప్పు చెల్లింపులు. ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం ఏకంగా 33,574 కోట్ల రూపాయలు రుణాల కింద చెల్లించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కంటే చాలా ఎక్కువ. అంతేకాదు 2020 సంవత్సరం తర్వాత జరిగిన వార్షిక చెల్లింపుల్లోనే ఇది అత్యధికం. రాష్ట్ర ఖజానా మీద అప్పుల భారం పెరగకుండా ఉండేందుకు, వడ్డీల భారాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినట్టుగా ఈ విశేషాలు తెలియజేస్తున్నాయి. వడ్డీ భారం మాత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద గణనీయమైనటువంటి ఒత్తిడిని సృష్టిస్తోంది. 2026 సంవత్సరం మొదటి నెలలోనే 417 కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో మాత్రమే చెల్లించినట్టుగా లెక్కలు. ప్రతి నెల 100 కోట్ల రూపాయలు కేవలం వడ్డీలకే వెళ్తూ ఉండడం సహజంగానే ఆర్థిక నిర్వహణపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. భారీ ప్రాజెక్టుల నిర్మాణం ఎంత అవసరమో వాటి దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావం కూడా అంతే కీలకమని ఈ పరిస్థితి మరోసారి గుర్తు చేస్తోంది. అయితే ప్రాజెక్టు నిర్వహణ, అప్పుల బాధ్యత, వడ్డీ నియంత్రణ ఇవన్నీ కలిపి రాష్ట్ర ఆర్థిక ప్రణాళికలో కీలక అంశాలుగా మారి రుణభారాన్ని క్రమంగా తగ్గించేందుకు ప్రభుత్వం భారీ మొత్తాల్లో నిధుల్ని కేటాయిస్తుండడం గమనార్హం. వడ్డీ భారాన్ని అదుపులో ఉంచడం, భవిష్యత్ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు పురుగొల్పుతోంది అన్నట్టుగా ప్రభుత్వ వైఖరి కనిపిస్తోంది. మొత్తానికి కాళేశ్వరం రుణాల గణాంకాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి. ఈ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అభివృద్ధికి పునాది అయినప్పటికీ వాటి ఆర్థిక ప్రభావం సంవత్సరాల పాటు రాష్ట్ర ఖజానా మీద ప్రభావం చూపిస్తుందని ఈ స్టేట్మెంట్స్ వెల్లడిస్తున్నాయి. ఇవిడందరి దృష్టి రుణభారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత వేగంగా తగ్గించగలదు అన్న దానిపైనే ఉంది. అట్ ద సేమ్ టైం అసలు రేవంత్ రెడ్డి ఈ మొత్తం మీద కమిషన్ వేసి ఇతరత్ర ఉన్నటువంటి అంశాలని వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు మేడిగడ్డ రిజర్వాయర్ మీద రీసెర్చ్ జరుగుతోంది. అది మళ్ళీ నిర్మించాలా, ఏం చేయాలి, దాని రిపేర్లు ఎప్పుడు చేయిస్తారు, దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఎంత బంబాడింగ్ చేస్తున్నా సానుకూలంగా, సామరస్యంగా, సమన్వయంతో సమాధానాలు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి 33,000 కోట్ల రూపాయలు అప్పు దీని మీద తీర్చేశాడా అనేటువంటి ప్రశ్నకి మాత్రం బీఆర్ఎస్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇంత అప్పు తీర్చగలిగితే మరి గత 6 ఏళ్లలో అంటే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకని అప్పు తీర్చలేకపోయింది, దాని మీద ఎందుకని మాట్లాడలేకపోయింది అన్నటువంటి ప్రశ్న తలెత్తుతోంది. బీఆర్ఎస్ దగ్గర మాత్రం సమాధానం దొరకట్లేదు. రేవంత్ రెడ్డి మాత్రం పైకి ఎలా కనిపిస్తున్నా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి వ్యాఖ్యానం వినిపిస్తున్నా సైలెంట్గా తను ఏం చేయాలనుకుంటున్నారో, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారో, ముందుగా అప్పుల భారాన్ని పూర్తి స్థాయిలో తొలగించాలి అనేటువంటి ఒక క్లియర్ కట్ ఎజెండా అని పెట్టుకుని ఆయన ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి అంశం. సో అనుకున్నంత ఈజీ కాదు రేవంత్ రెడ్డితో ట్యాకిల్ చేయడం అంటే అనేది బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా తెలిసి వస్తుందేమో అని చెప్పి జోకులు పేలుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. చూద్దాం బీఆర్ఎస్ ఏమైనా సమాధానం చెప్తుందా, దీనికి సంబంధించి ఏమైనా కనీసం కౌంటర్ ఇస్తుందా, వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.